ఇక్కడెక్కడ కూడా మీరు గమనించండి, కవిత నిన్న మహాధర్ణ చేసింది. ఇది ఇందిరా పార్క్ దగ్గర. ఒక్క న్యూస్ అన్న ఆమె గురించి ఉందా? ఒక్క న్యూస్ అన్న ఇందులో సెకండ్ పేజ్ చూద్దాం. సెకండ్ పేజ్లో ఏమైనా ఉందా? ఏమీ లేదు ఇక్కడ. థర్డ్ పేజ్ ఉందా ఏమన్నా? థర్డ్ పేజ్ కూడా లేదు. ఫోర్త్ పేజ్ ఉందా ఏమన్నా? ఫోర్త్ పేజ్ కూడా లేదు. పాపం ఆమెను వెలేసిరా ఇది కొంప చేసి. కవితను వెలేసినట్టుగా కనబడతా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. పట్టించుకోవట్లేదు పాపం ఆమెకు సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడ కూడా నమస్తే తెలంగాణ రాలేదు. గతంలో ఇదే ఒకవేళ ధర్నా చేసి ఉంటే కనుక ఆమె అంటే ఈ వ్యతిరేక వాళ్ళకి వినిపించకుండా ధర్నా చేసి ఉంటే కనుక బ్యాన్ రైటం వచ్చేది పక్కనే, ఇలా ఫస్ట్ పేజ్ వచ్చేది. ఇప్పుడు వాంటెడ్లీ నమస్తే తెలంగాణ కవితను బైకట్ చేసిందా, లేకపోతే కవిత నమస్తే తెలంగాణ బైకట్ చేసిందా? సో వీళ్ళకు అంటే నమస్తే తెలంగాణ వార్త రాకుండా, ఈమె వార్త రాకుండా ఎవరు కుట్ర చేసి ఉంటారు? సంతోష్ రావు దాని ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నాడు. సంతోష్ రావే కుట్ర చేసి ఉంటాడు. అది ఖచ్చితంగా సంతోష్ రావే కనబడతా ఉంది. లేకపోతే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఎవరో ఒకరు ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే చాలా విషయాలు అంటే నమస్తే తెలంగాణ వార్త రాలేదు అంటే ఇంట్లో వాళ్ళ అంతర్గత పోరు ఎంత బలంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు తెలిసి హరీష్ రావు ఫోటో కూడా లేదు, ఆయన కూడా నాకు తెలిసి అదే పరిస్థితి కనబడతా ఉంది. రైతన్నలపై సర్కారు దౌర్జన్యం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి దుర్మార్గమైన పోలీసులు మనం చూసాం. ఈ పోలీస్ ఆఫీసర్ ఆ ముసలాయనను గల్లా బట్టి గుంజుకొచ్చిండు. అరే పాప ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చనిపోతే ఎవడు బాధ్యుడు? ఇంత దారుణం. పోలీసులు ఇట్లా తయారవుతారు రోజు రోజుకి. అప్పుడేమో కేసీఆర్ తొత్తులుగా వ్యవహరించారు, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమనుకుంటా ఉన్నారు నాకు అర్థం కాదు. పోలీసు కాకి చొక్కలు వేసుకుంటే ఏమైనా కొమ్ములు వస్తాయేమన్నా మీకు ఏమన్నా? మీరు కూడా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సిందే కదా, చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిందే కదా. కొమ్ములు వస్తాయేమన్నా పోలీసు కాకి డ్రెస్ వేయంగానే? కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే ఇట్లా. ఇగో ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్ద ధన్వాడ రైతుల దండయాత్ర అంటూ కూడా చూస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్